Hi viewers, welcome to Meghana coaching online classes. The first chapter in advanced maths, coordinate geometry. In this chapter, three subtopics are there. First one is points, second one is lines, third one is triangles and quadrilaterals. So first one is point. X comma y coordinates together is known as a point. X comma y రెండింటిని కలిపి ఒక బ్రాకెట్లో రాస్తే దాన్ని మనం పాయింట్గా కన్సిడర్ చేస్తాం. పాయింట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. ఏ కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్ కామా వై. ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ కోఆర్డినేట్, సెకండ్ వన్ ఈజ్ వై కోఆర్డినేట్స్. X coordinate is known as abscissa. Y coordinate is known as ordinate. For example, -3, 7. ఈ -3ని ఎక్స్ నిరూపకము అంటారు లేదా ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. 7ను వై కోఆర్డినేట్ అంటాం. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, -1. In this point, what is the x coordinate? Yes, 1. What is the y coordinate? Yes, -1. Right? Coordinate axis. X, O, X dash, Y, O, Y dash are two lines. The two lines are mutually perpendicular to each other and they are meet at point O, which is called origin. మూల బిందువు అంటారు తెలుగులో. సో మూల బిందువు యొక్క నిరూపకాలు 0, 0గా సూచిస్తాం. ఎక్స్ ఓ ఎక్స్ డాష్ ఈజ్ రిప్రజెంటెడ్ ఎక్స్ యాక్సిస్. వై ఓ వై డాష్ రిప్రజెంట్ వై యాక్సిస్. ఓకే. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఈ రెండు యాక్సిస్ ఓ వద్ద ఖండించుకుంటాయి. దీన్ని మూల బిందువు అంటారు. మూల బిందువు యొక్క నిరూపకాలు 0, 0. మనకు తెలుసు 0కు రైట్ సైడు పాజిటివ్ వాల్యూస్ అని, లెఫ్ట్ సైడు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలుసు. 1, 2, 3, 4, 5 up to infinity. One, 2, 3, 4, 5 up to infinity on both sides.
-1, -2, -3, -4, -5, -6 up to infinity. -1, -2, -3, -4, -5, -6 up to infinity. X axis, Y axis తలాని కార్టీజియన్ ప్లేన్ను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఈ 4 పార్ట్స్ను ఏమని పిలుస్తామంటే క్వాడ్రెంట్స్ అంటాం. పాదాలు. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్గా డివైడ్ చేస్తారు. ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎక్స్ వై సింబల్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3. 2 సింబల్ పాజిటివ్, 3 సింబల్ కూడా పాజిటివే. బోత్ ఆర్ పాజిటివ్స్. సో దట్ పాయింట్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. ఇన్ సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూస్ మైనస్ ఉంటాయి, వై వాల్యూస్ ప్లస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ -1, 7. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ నెగిటివ్, వై కోఆర్డినేట్ వాల్యూ పాజిటివ్. నెక్స్ట్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ x values, y values are minus. For example, -2, -3. Both are negatives. In fourth quadrant, plus, minus. Example తీసుకున్నట్లయితే 3, -2. Are okay? So in first quadrant both are pluses, in second quadrant minus, plus, third quadrant both are minuses, in fourth quadrant plus and minus. Okay, right. For examples, -3, -2. -1, -3. -2, -7. And -1, -1. 2, -3. 3, 5. ఇవి ఏ క్వాడ్రెంట్స్లో వస్తాయో ఒకసారి మనం చూద్దాం. ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ బోత్ ఆర్ మైనస్, మైనస్, మైనస్. మైనస్, మైనస్ ఎక్కడ వస్తాయి? ఎస్, థర్డ్ క్వాడ్రెంట్లో వస్తాయి. థర్డ్ క్వాడ్రెంట్. నెక్స్ట్ వన్ -1, +3. -1 symbol is minus, plus 3 symbol is plus. Minus, plus. Yes, సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్. -2, 7. సేమ్ సెకండ్ క్వాడ్రెంట్. -1, -1. The point lies in third quadrant. Third quadrant. Here do that 2, -3. 2 symbol is plus, 3 symbol is minus. So plus, minus. Yes, fourth quadrant లో వస్తుంది. 3, 5. 3 and 5 are positive values. Both are positives. So plus, plus. The point lies in first quadrant. Are okay? Right. Distance formula. So 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ను జాయిన్ చేస్తే మనకు లెంత్ ఏర్పడుతుంది.
దాని పొడవు ఎంత అంటారు. ఓకే, సో హియర్ 2 పాయింట్స్ ఆర్ దేర్. 2 పాయింట్స్ని జాయిన్ చేసాం. This is A, this is B. The coordinates are x1, y1. B coordinates are x2, y2. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 పాయింట్లను మనం కనిపిస్తే ఒక డిస్టెన్స్ ఏర్పడింది. ఆ డిస్టెన్స్ ఎంత అంటాడు. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా AB ఈక్వల్ టు, AB మీన్స్ ఫ్రమ్ A టు B డిస్టెన్స్. AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square. Once again I will repeat, x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root of, లేదా y2 minus y1 whole square plus x2 minus x1 whole square. y2 minus y1 whole square plus x2 minus x1 whole square under root of. Next, this is x and y axis. The distance a point from origin. This is one point. This is one point as P of x comma y. This is origin. Origin యొక్క coordinates 0, 0. జాయిన్ చేస్తే ఒక డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది? వెరీ సింపుల్. ఓపి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఓపి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. ఆర్ ఓకే? నెక్స్ట్, P, Q 2 పాయింట్స్ తీసుకుంటే వాటి నిరూపకాలు x1, y1, x2, y2. ఈ 2 పాయింట్స్ను జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. సో ఈ లైన్ సెగ్మెంట్స్ను ఒక పాయింట్, మిడ్ పాయింట్ చేత మనం డివైడ్ చేస్తున్నాం. ఈ పాయింట్ మిడ్ పాయింట్ అంటాం, మిడిల్ ఉంటుంది కాబట్టి మిడ్ పాయింట్ అంటాము. ఈ పాయింట్ వచ్చేసి 2 సమభాగాలుగా విభజిస్తుంది. సో ఈ పాయింట్ మనం R అనుకుందాం, x, y. సో మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే R ఆఫ్ x, y ఈక్వల్ టు, అబ్జర్వ్ చేయండి, x1 plus x2, x1 plus x2 by 2. This is x coordinate, comma y1 plus y2, y1 plus y2 by 2. 2 బిందువులు ఇచ్చి ఆ 2 బిందువులను కలపగా ఏర్పడు రేఖాఖండం యొక్క మధ్య బిందు నిరూపకాలు, మిడ్ పాయింట్ ఆఫ్ గివెన్ లైన్ సెగ్మెంట్. సో P R ఆఫ్ xy కామా x1 plus x2, x1 plus x2 by 2,
కామా y1 ప్లస్ y2 బై 2. ఆర్ ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లోప్. ఓకే. సో 2 పాయింట్స్ తీసుకున్నాం. p ఆఫ్ x1 కామా y1, q ఆఫ్ x2 కామా y2. 2 బిందువులు తీసుకున్నాం. ఈ 2 బిందువులను కలిపినప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. దీని యొక్క వాలు అంటారు. పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని పర్పెండిక్యులర్ లైన్ అంటాం. హారిజంటల్గా ఉంటే దాన్ని హారిజంటల్ లైన్ అంటాం. క్రాస్గా ఉంటే దాన్ని ఏట వాలుగా ఉంది అని చెప్తాం. సో వాలు, ఇక్కడ వాలును ఎమ్ముతో సూచిస్తారు. స్మాల్ ఎమ్ అటువంటి లెటర్తో సూచిస్తారు. ఎస్. సో స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. రైట్. ఓకే. నెక్స్ట్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సెక్షన్ ఫార్ములా. ఇట్ ఈస్ 2 టైప్స్. internal and external. అంతరము, బాహ్యము. రైట్. ఓకే. 2 పాయింట్స్ a x1 y1, b x2 కామా y2. ఈ లైన్ సెగ్మెంట్ను ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. C అనేటువంటి ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. వాటి యొక్క కోఆర్డినేట్స్ను x కామా y అనుకుందాం. ఇది ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్స్ను m ఈస్ట్ n రేషియోలో విభజిస్తుంది అనుకుందాం. ఈ ఏబి లైన్ సెగ్మెంట్ను C ఆఫ్ x కామా y అటువంటి ఒక బిందువు m పార్ట్స్ గాను n పార్ట్స్ గాను డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఓకే. ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అనుకుందాం. మరి ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది? ఓకే. సో వెరీ ఈజీ. రైట్. x1 కామా y1, x2 కామా y2. రైట్. వెరీ ఈజీ అండి. x ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, గమనించండి. m x2 ప్లస్ n x1 క్రాస్ ద మల్టిప్లికేషన్. m x2 ప్లస్ n x1 by sum of the terms m plus n, sum of the ratio terms. This is x value will come. Next y value మనకు కావాలంటే సేమ్ ప్రాసెస్. m into y2 plus n into y1 by m plus n. Yes, y coordinate will come. So ఒక లైన్ సెగ్మెంట్ను ఒక బిందువు m/n రేషియోలో విభజిస్తే ఆ బిందువును కనుగొనండి అన్నప్పుడు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n చేస్తే x కోఆర్డినేట్ వచ్చేస్తుంది.
my2 ప్లస్ ny1 చేస్తే బై m ప్లస్ n చేస్తే y నిరూపకం వచ్చేస్తుంది. ఆ రెండు కలిపి రాసేస్తాం. అదే ఈ పాయింట్ సి ఆఫ్ ఎక్స్ కామా వై. ఆర్ ఓకే. సో ఎక్స్టర్నల్ ఎక్స్ 2 పాయింట్స్ ఏ x1 కామా y1, బి x2 కామా y2. ఎక్స్టర్నల్ అనగా బయట అని అర్థం, బాహ్యము. ఈ లైన్ సిగ్మెంట్స్ను నేను కొంత దూరము ఎక్స్టెండ్ చేస్తున్నా, ఇంతవరకు. అది ఓకే. సో అయితే ఈ బిందువు కనుక్కోమన్నాడు. సి ఎక్స్ కామా వై. అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ సిగ్మెంట్స్ను MN రేషియోలో విభజిస్తుంది. MN రేషియోలో విభజిస్తుంది. ఓకే, M:N రేషియోలో విభజిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు చూడండి, ఎక్స్ కామా వై. ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్టర్నల్గా దిస్ ఈజ్ M, ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ పాయింట్ N. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ అండి. అబ్జర్వ్ చేయండి, mx2 మైనస్ nx1, mx2 మైనస్ nx1 బై m మైనస్ n. y ఈక్వల్ టు my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇంటర్నల్ అంటే ప్లస్ వస్తాయి, ఎక్స్టర్నల్ అన్నప్పుడు మైనస్ వచ్చేస్తుంది, అంతే తేడా. ఓకే రైట్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏ x1 y1, బి x2 కామా y2. ఇక్కడ ఈ లైన్ సిగ్మెంట్ను ఒక బిందువు సి అనేటువంటి బిందువు ఎక్స్ కామా వై నిరూపకంతో ఆ బిందువు ఈ లైన్ సిగ్మెంట్ను 2 భాగాలు విభజిస్తుంది. మనం ఇంతవరకు ఏం చేసాం, 2 బిందువులు రేషియో ఇచ్చినప్పుడు ఆ విభజించే బిందువును కనుక్కున్నాం. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేస్తుంది. y కోఆర్డినేట్ రావాలంటే my2 ప్లస్ ny1 బై m ప్లస్ n చేస్తే వస్తుంది. ఇక్కడ mn రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు, m:n వాల్యూ కనుక్కోమంటాడు. ఎప్పుడు 2 బిందువులు ఇచ్చాడు, ఆ 2 బిందువులను కలిపేటువంటి రేఖాఖండాన్ని విభజించే బిందు నిరూపకాలు కూడా ఇచ్చాడు. అయితే ఏ రేషియోలో విభజించబడుతుంది అనేటువంటిది కనుక్కోమన్నప్పుడు వెరీ ఈజీ. గమనించండి, x1 మైనస్ x ఈజ్ టు x మైనస్ x2, x మైనస్ x2. లేదంటే y1 మైనస్ y ఈజ్ టు y మైనస్ y2. ఓకే, y వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు
ఇందులో ఏది ఒకటి ఉపయోగించినా కూడా m/n రేషియో వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ బిందువులో x వాల్యూ ఇచ్చాడు. x వాల్యూ ఇచ్చినప్పుడు మీరు గమనించండి, x వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి, m/n రేషియో అటువంటిది ఈజీగా వచ్చేస్తుంది. y వాల్యూ మాత్రమే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పాయింట్ k,3 అని అనుకోండి. ఇక్కడ y వాల్యూ ఇచ్చాడు. y వాల్యూ ఇచ్చినప్పుడు y1 మైనస్ y ఈస్ట్ y మైనస్ y ఇటువంటి ఫార్ములా యూజ్ చేస్తే మనకి m/n అనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే, మరి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాబ్లం చేద్దామా? రైట్.